క్యాన్సర్ సంరక్షణలో కేవలం వ్యాధిని నయం చేయడమే కాకుండా రోగుల బాధను తగ్గించి వారి జీవన ప్రమాణాలు, మానవ గౌరవాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడ స్టార్ క్యాన్సర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీస్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సమాజానికి నిస్వార్థ సేవలు అందించిన హెల్త్ కేర్ హీరోలను వెంకయ్యనాయుడు సన్మానించారు. 1000 ఉచిత క్యాన్సర్ సర్జరీలు పూర్తి చేసిన డాక్టర్ గౌడ శ్రీహరి, పేద రోగుల ఉచిత చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ప్రదీప్ చౌదరి, పాలియేటివ్ కేర్ నిపుణురాలు డాక్టర్ గాయత్రి పల్లాట్లను ఘనంగా సత్కరించారు. వ్యాధి నిర్ధారణ అయిన మొదటి రోజు నుంచే కీమోథెరపీ, సర్జరీలతో పాటు అధునాతన నొప్పి నివారణ, మానసిక మద్దతు అందిస్తామని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గోపీచంద్ మన్నం, డైరెక్టర్ డాక్టర్ రమేష్ గూడపాటి తెలిపారు. కనీసం నెలకి ఒక 10 ఫ్రీ క్యాన్సర్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఆయన పుట్టపర్తికెళ్ళి ఇప్పటి వరకు దాదాపుగా 1000కి పైగా ఫ్రీ క్యాన్సర్ సర్జరీస్ చేయడం. సో ఇవన్నీ కూడా మన స్టార్ హాస్పిటల్లో మన క్యాన్సర్ టీం ఏదైతే ఉందో మొత్తంగా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది అందజేయడం జరుగుతుంది. సర్జికల్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, రేడియేషన్ ఆంకాలజీ కానివ్వండి. కానీ ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ అన్నది ఉంటే కానీ అది హోలిస్టిక్ క్యాన్సర్ కేర్ అన్నది కాదు. అంటే ఇంతకుముందు మనం పెయిన్ ఇవన్నీ ట్రీట్ చేయట్లేదంటే మనం ట్రీట్ చేస్తున్నాం వీటన్నిటికీ పెయిన్. కానీ ఇది కూడా ఒక స్పెషాలిటీ మాదిరిగానే మనం ఇది అందజేయటం అంటూ జరుగుతుంది. సో ఉపయోగాలు ఏంటి అంటే ఇది ప్రత్యేకత ఏంటంటే ఇది మనం హాస్పిటల్లో స్టార్ట్ అయిన ట్రీట్మెంట్ ఇంటి వరకు కూడా వెళ్ళేటట్టుగా పేషెంట్స్కి ఆన్ డిమాండ్ నీడెడ్ సపోర్టివ్ సర్వీసెస్ ఇవ్వడం. సో దాంతో వాళ్ళు ఈ ప్రయాణంలో, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క ప్రయాణంలో సఫరింగ్ అన్నది తక్కువ చేసుకోవటం అన్నమాట. సో ఏ పేషెంట్ని మనం జబ్బు నయం చేసినా చేయలేకపోయినా ఆ సఫరింగ్ అన్నది మిటిగేట్ చేయడానికే ఇదొక స్పెషల్ విధానం.